सिन्धूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीमापीनवक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परेदम्बिकां श्रीदेवीं नवयौवनाञ्चिततनुं श्रेयःपदां कन्यकां स्वर्णालङ्कृतभूषितां धृतशुकां सौन्दर्यवादनिधिं कारुण्यामृतवर्षिणीं नवमणिभ्राजत्किरीटोज्ज्वलां वैशख्यातकुलोद्भवां श्रुतिनुतां वन्दे सदा वासवीम्। ఓం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవ్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. నంద్యాల పట్టణమున వెలసి ఉన్నటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు శ్రీ వాసవి మహిళా మండలి చేత ఆర్యవైశ్య మహిళా మండలి చేత కోటి లలితా సహస్రనామ పారాయణ సంకల్పం చేయడం జరిగిన విషయం మనందరికీ కూడా విదితమే. అటువంటి మహామహిమాన్వితమైనటువంటి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం శ్రీ హయగ్రీవ అగస్త్య సంవాదమైనటువంటి బ్రహ్మాండ పురాణాంతర్గతమైనటువంటి లలితా సహస్రనామాన్ని పారాయణం చేయటం వల్ల ఆయురారోగ్యేశ్వర్య భోగభాగ్యములు, సర్వసంపదలు, సమస్త మంగళములు, సర్వసౌభాగ్యములు కలిగి మణిద్వీప వాసిని అయినటువంటి ఆ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి గ్రహ నక్షత్ర దోషాలను, వ్యాధి మృత్యుభయాలను తరిమి కొట్టేటువంటి దివ్యప్రభమైనటువంటి ఈ మంత్రశక్తి లలితా సహస్రనామానికి ఉన్నది. కాబట్టి అటువంటి లలితా సహస్రనామాన్ని పారాయణం చేయటం చేత సర్వ సౌభాగ్యములు, అమ్మవారి కటాక్షం విశేషంగా కలిగి అమ్మవారి అనుగ్రహానికి మనమందరము కూడా పాత్రులవుతామని, అటువంటి లలితా సహస్రనామ పారాయణలో భాగంగా అమ్మవారి ఆత్మార్పణ ఉత్సవాన్ని పురస్కరించుకొని లలితా సహస్రనామ పారాయణం చేయడం జరుగుతుంది. కావున ఈ లలితా సహస్రనామ పారాయణంలో అందరూ కూడా విశేషంగా పాల్గొని అమ్మవారి సంకల్పమైనటువంటి కోటి లలితా పారాయణ సంపూర్ణ ఫలాలను, అందరికీ కూడా విశ్వశాంతిని, ఆయురారోగ్య ఐశ్వర్య వృద్ధిని, లోక కళ్యాణమును కలగజేయునని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిని ప్రార్థిస్తూ మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. జై వాసవి. అందరికీ నమస్కారం అండి. నంద్యాలలో ఆర్యవైశ్య మహిళా మండలి వారు కోటి లలితా సహస్రనామావళి పారాయణ చేయ సంకల్పించారు. దానికి కాను ఎవరైనా జాయిన్ అయ్యి మేము కూడా ఇంట్లో ఉండి చదువుతాము అనుకున్న వాళ్ళంతా ఈ కింది నంబర్ను సంప్రదించవలను. అలాగే మీరు గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ పెట్టామండి, మీరు దాని ద్వారా జాయిన్ కావచ్చు. జై వాసవి.